ఇప్పుడు పెర్త్లోని ప్రసిద్ధ వాకా గ్రౌండ్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఒక కీలకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. మార్చి 6, 2026న మొదలైన ఈ పోరు మార్చి 9, 2026 వరకు కొనసాగనుంది. ఈ టెస్ట్కు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ అంతర్జాతీయ క్రికెట్కు ఇదే వీడ్కోలు మ్యాచ్ కావడం విశేషం. ఇక హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు విషయానికొస్తే ఆస్ట్రేలియాపై గతంలో జరిగిన మల్టీ ఫార్మాట్ సిరీస్లో టీ20 వన్డే మ్యాచ్లలో ఓటమిపాలైన తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్లో తమ సత్తా చాటడానికి ఇదొక కీలకమైన అవకాశం. మ్యాచ్ ఆరంభంలోనే కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు, సరికొత్త ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 198 పరుగుల వద్ద ముగించింది. ఈ మ్యాచ్లో ఒకవైపు అనుభవజ్ఞులైన సీనియర్ ప్లేయర్లు, మరోవైపు మహిళల క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న కొత్త తరం ఆటగాళ్లు అందరూ కలిసి ఒక అద్భుతమైన కలయికను చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు భారత జట్టుపై ఆరంభం నుంచే పట్టు సాధించారు. సీనియర్ ప్లేయర్లతో పాటు కొత్తగా అరంగేట్రం చేసినవాళ్లు కూడా అదరగొట్టారు. బాగా రాణించిన వాళ్లలో లూసీ హామిల్టన్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎడమచేతి వాటం పేసర్గా ఈ మ్యాచ్తోనే టెస్టుల్లో అరంగేట్రం చేసింది. హామిల్టన్ అంతర్జాతీయ క్రికెట్లో చాలా వేగంగా ఎదిగింది. మార్చి 1, 2026న భారత్పైనే తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆమె ఎదుగుదల చాలా వేగంగా ఉంది. WBBL 10 సీజన్స్ బిగ్ బ్యాష్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో 5 వికెట్ల ప్రదర్శన చేసిన ప్లేయర్గా నిలిచింది. దేశవాళీలో ఆమె చూపిన అద్భుతమైన ప్రదర్శనలే జాతీయ జట్టులోకి రావడానికి మార్గం సుగమం చేశాయి. ఈ టెస్టులో కూడా హామిల్టన్ ఒక కీలక వికెట్ పడగొట్టి భారత తొలి ఇన్నింగ్స్ ముగించడంలో తన వంతు పాత్ర పోషించింది. డార్సీ బ్రౌన్, అన్నబెల్ సదర్లాండ్ లాంటి తోటి ఆస్ట్రేలియా పేసర్లు కూడా కీలక పాత్ర పోషించారు. డార్సీ బ్రౌన్ బౌలింగ్లో క్రాంతిగౌడ్ క్యాచ్ని సదర్లాండ్ అద్భుతంగా పట్టి ఆమెను అవుట్ చేసింది. భారత్ ఇన్నింగ్స్ పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ను ఎదుర్కొని గట్టి పోరాటమే చేసిందని చెప్పాలి. జట్టు ప్రదర్శనలో భారత బ్యాటింగ్ లైనప్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ లాంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ఈ భారత జట్టులో కీలక ఆల్రౌండర్గా ఉన్న సయాలీ సద్గరే జాతీయ జట్టులో చేరి తన సత్తా చాటుతోంది. సద్గరే 2025 జనవరిలో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టింది. ఆమె కెరీర్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, WPL లోనూ అద్భుతమైన ప్రదర్శనలు ఉన్నాయి. 2024-2025 సీజన్లలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. రాబోయే WPL 2026 సీజన్ కోసం సద్గరేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయానికి ఏంటంటే వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్న ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ స్థానంలోనే సద్గరేను తీసుకున్నారు. గుర్తుండిపోయే ఒక WPL మ్యాచ్లో సద్గరే ఎల్లీస్ పెర్రీ వికెట్ తీసి సత్తా చాటింది కూడా. ఇది ఆమె ఎదుగుతున్న ప్రతిభకు చక్కటి నిదర్శనం. ఈ టెస్టులో భారత్ నుంచి ఇంకో ఆశాజనకమైన ప్లేయర్ క్రాంతిగౌడ్. కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన ఈమె అంతర్జాతీయ స్థాయిలో చాలా తక్కువ టైంలోనే తనదైన ముద్ర వేసుకుంది. ఆగస్టు 2003లో పుట్టిన గౌడ్ మే 2025లో శ్రీలంక ట్రై నేషన్ సిరీస్లో తన వన్డే అరంగేట్రం చేసింది. ఆ తర్వాత జూలై 2025లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీ20 అరంగేట్రం చేసింది. 2025లో జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలవడంలో ఈమె కీలక పాత్ర పోషించింది. అంతేకాదు, జూలై 2025లో గౌడ్ ఒక అదిరిపోయే రికార్డును సాధించింది. ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో కేవలం 52 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శనతో వన్డే ఇంటర్నేషనల్స్లో 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ మహిళా క్రికెటర్గా నిలిచింది. అంతేకాదు, చాలా కాలంగా ఉన్న ఒక జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఇక పెర్త్లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే క్రాంతిగౌడ్ ఇన్నింగ్స్ అర్ధాంతరంగా ముగిసింది. డార్సీ బ్రౌన్ బౌలింగ్లో అన్నబెల్ సదర్లాండ్ క్యాచ్కు పెవిలియన్ చేరింది. ఇది రెండు దేశాల నుంచి దూసుకొస్తున్న యువ తారల మధ్య నేరుగా జరిగిన పోరుగా నిలిచింది. వాకా గ్రౌండ్లో జరుగుతున్న ఈ ఒక్క టెస్ట్ మ్యాచ్ మహిళల క్రికెట్లో వస్తున్న వేగవంతమైన మార్పుల్ని స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు సీనియర్, అనుభవజ్ఞులైన స్టార్లు, మరోవైపు సరికొత్తగా వస్తున్న టాలెంట్, రెండింటినీ మనం ఇక్కడ చూడొచ్చు. అలిస్సా హీలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్న ఈ సమయంలో లూసీ హామిల్టన్, సాయలీ సద్గరే, క్రాంతిగౌడ్ లాంటి కొత్త ప్లేయర్లు తమ సత్తా చాటుకోవడానికి ఈ సిరీస్ మంచి వేదికగా మారింది. పింక్ బాల్, డే, నైట్ ఫార్మాట్లో జరుగుతున్న ఈ టెస్ట్ వ్యూహాత్మకంగా చాలా కీలకం. కొత్తగా తీర్చిదిద్దిన వాకా పిచ్ మ్యాచ్ మొదట్లో సీమ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఆట సాగే కొద్దీ స్పిన్నర్లకు కూడా సహకారం అందించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు రెండూ కూడా ఒక మార్పు దశలో ఉన్నాయి. తమ జట్లను పటిష్టం చేసుకునే పనిలో ఉన్నాయి.
ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు చాలా కీలకమైన అనుభవాన్ని ఇస్తుంటే, సీనియర్, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సత్తా ఏమాత్రం తగ్గలేదని కూడా చూపిస్తోంది. ఈ టెస్ట్తో ముగుస్తున్న మల్టీ ఫార్మాట్ సిరీస్, పోటీతత్వంతో ఆసక్తికరంగా సాగుతున్న మహిళల అంతర్జాతీయ క్రికెట్కు మరింత బలాన్ని చేకూరుస్తోంది.